హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ కే క్లాస్లో 12th డే అనమాట. ఆ రోజు ఏమేమి చేశాను, ఏమేమి తిన్నాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ముందు రోజు నైటే ఇడ్లీకి నానబెట్టేశానండి. ఇడ్లీ పిండి చూడండి, పొద్దున మార్నింగ్ కల్లా ఎంత బాగా పొంగిందో. ఈ ఇడ్లీ పిండిలో 2 కప్పుల మినపప్పు అయితే 1 కప్పు మిల్లెట్స్ వేసి ముందుగా నానబెట్టి మిక్సీ కొట్టేస్తానండి. లాస్ట్ వీడియోలో చూపించాను ఎలా చేసుకోవాలనేది. తర్వాత నేను ఇక్కడ డిటాక్స్ వాటర్ కోసం 1 గ్లాస్ వాటర్ వేసి ఒక గిన్నెలో దాల్చిన చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు వేసి ఉడకబెడుతున్నానండి. అందులోనే బిర్యానీ ఆకుని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇలా డీటాక్స్ వాటర్ పొద్దున్నే తీసుకోవడం వల్ల మన బెల్లీ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఒకవేళ బెల్లీ ఫ్యాట్ తగ్గకపోయినా సరే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుందండి. ఎందుకంటే మనం ఇది తాగిన వెంటనే చెమట రూపంలో మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బయటికి వస్తుందన్నమాట. అలా తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా గుడ్ కొలెస్ట్రాల్ ఉండి మన బాడీ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. తర్వాత నేను ఇక్కడ చూడండి 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ముక్కలా కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఉడకబెట్టేటప్పుడు వాటిపైన మూత పెట్టేస్తే వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లోకి దిగుతాయండి. చూడండి కలర్ ఉడికేసరికి కలర్ మారినాయి అనమాట వాటర్ అనేవి. తర్వాత ఇక్కడ నేను బాగా ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే మనకు వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా వాటర్లోకి దిగుతాయి. అప్పుడే మనకు డీటాక్స్ వాటర్ అనేది హెల్దీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ మారిపోయినాయో. మనం ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలండి. అప్పుడే మనకు వాటిలో ఉండే పోషకాలన్నీ కూడా దిగుతాయి అన్నమాట వాటర్లోకి. తర్వాత నేను ఇక్కడ 1/2 నిమ్మచెక్కను పిండుకుంటున్నాను గ్లాస్లో. ఆ గ్లాస్లో 1/2 నిమ్మచెక్కను పిండుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత నేను డీటాక్స్ వాటర్ని వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తీసుకోవద్దండి, కొద్దిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలి. అంటే గోరువెచ్చగా తీసుకోవాలి, మరీ చల్లగా కూడా తీసుకోకూడదు అనమాట. తర్వాత నేను ఇక్కడ ఇడ్లీలు చేశానని చెప్పాను కదా, ఇడ్లీ పిండిలు మిల్లెట్స్ కలిపినా కూడా ఇడ్లీలని తెల్లగా ఉంచాలండి. ఏదో ఒకటి కలుపుతూ ఉంటాను. అంటే ఇప్పుడు క్యారెట్ తురుమును వేసాను, ఎప్పుడన్నా ముల్లంగి తురుమును అట్లా వేస్తూ ఉంటారనమాట. పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా క్యారెట్ని, ముల్లంగిని. అందుకు నేను ఇలా ఇడ్లీలలో, దోశలలో అలా కలుపుతూ ఉంటారు. క్యారెట్ తురుమును కానీ, ముల్లంగి తురుమును కానీ ఇలా కలుపుతూ చేస్తూ ఉంటారనమాట ఇడ్లీలలోకి. తర్వాత నేను ఇక్కడ బీరకాయ ఇగురు చేస్తున్నాను అనమాట. బీరకాయల అందుకోసం 1/2 కిలో బీరకాయని తీసుకొని వాటిపైన తొక్క తీసుకున్నాను అనమాట. తొక్క ఉండి కూడా చేస్తారండి, కాకపోతే నేను తొక్క తీస్తాను అనమాట. తొక్క కూడా ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు, కాకపోతే నేను తొక్క తీస్తానమాట. ఆ తొక్కతో కూడా పచ్చడి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదండి. నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు, ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట. తర్వాత అన్నీ వాష్ చేసి ఇలా ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేగిపోయినాక మనం ముక్కలా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని ఇలా సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా వేగంగానే 2 ఒటిమిరపకాయన్ని కూడా తుప్పి వేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒకటేసారి బాగా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా దోరగా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ని. ఈ బీరకాయ ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇక్కడ 2 రెమ్మల పచ్చికరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. కొద్దిగా వేగంగానే మనము ముక్కలా కట్ చేసుకున్నటువంటి బీరకాయని అంతటినీ వేసుకోవాలి. బీరకాయ ముక్కలని అన్నింటినీ అలా అన్నింటినీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనం ఈ ఇగురులో వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. వాటిలో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేస్తుంది, వాటితోనే ఉడికిపోతాయి అన్నమాట. బీరకాయ ఈజీగా సింపుల్గా ఉడికిపోతుందండి. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదనమాట ఈ ఉడకడానికి. బాగా కలిపెట్టిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపుని వేసుకొని ఇంకా మనం మూత పెట్టేస్తే వాటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఈ బీరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బీరకాయలో ఫైబర్, పిండి పదార్థాలు, కాల్షియం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అలాగనే చాలా పోషకాలు కూడా, విటమిన్స్ కూడా ఈ బీరకాయలో ఉంటాయన్నమాట. తర్వాత నేను ఇక్కడ రసం కూడా పెట్టేశాను అనమాట. ఇలా రసం కూడా ఉడుకుతుందనేసి 4 టమాటాలను ముక్కలా కట్ చేసుకుని అందులో కొంచెం చింతపండు పిచ్చని వేసి ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి వాటిలో ఉండే మనం అసలు వాటర్ కూడా వేయలేదు, వాటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. కొద్దిగా పసుపుని వేసి మూత పెట్టేసామంటే వాటిలో ఉండే వాటర్తోనే మన బీరకాయ అంతా కూడా ఉడికిపోతుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ 3 టమాటాలను ముక్కలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటాలను కొద్దిగా కలిపేసి మూత పెట్టేస్తే
అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, కలపంగా అట్లా కలిపేసి మూత పెట్టేయాలి. అప్పుడు మనకు టమాటాలు అనేది తొందరగా మగ్గిపోతాయి. తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి టమాటాలు కూడా ఉడికిపోయాయి వాటితో పాటు. ఇలా అన్నింటినీ ఒకటేసారి వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఈ బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టకుండా. చూడండి, నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకబెట్టేసరికి వాటిలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందనమాట. అందుకే నేను ఇక్కడ బీరకాయ ఎగురు పెట్టేశాను అని చెప్తున్నాను. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయాక నేను ఇక్కడ కొబ్బరి, తెల్లవాయలు, కారం పొడి వేసి పట్టినటువంటి కొబ్బరి పొడిని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి పొడి లేకుంటే మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కొబ్బరి పొడిని చల్లుతున్నాను. వీటిలోకి ఏ మసాలా అవసరం లేదండి, ఈ కొబ్బరి పొడి లేదంటే కారం పొడి చాలు. తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా ధనియాల పొడిని యాడ్ చేయడం వల్ల బీరకాయ కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ సరిపోలేదు అనిపించింది అనమాట. నేను సాల్ట్ని వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకుంటున్నాను. తర్వాత చూడండి, నేను ఇక్కడ లాస్ట్లో ధనియా పౌడర్ వేసాను అనమాట, 1.5 టేబుల్ స్పూను. ఇలా సాల్ట్ను అన్నిటినీ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ చల్లినాను అనమాట. ఇలా లాస్ట్లో ధనియా పౌడర్ చల్లడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియా పౌడర్ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట ఈ బీరకాయ ఇగురులో. తర్వాత ధనియా పౌడర్ కూడా చల్లుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇంకా మనకు బీరకాయ ఇగురు అనేది రెడీ అయిపోయిందనమాట. 5 నిమిషాలు అలా ఉడికించుకుంటే, అలా మగ్గబెట్టుకుంటే మనకు బీరకాయ ఇగురు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, బీరకాయ ఇగురు కూడా రెడీ అయిపోయింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఆ మంటకే కొంచెం మనకు మగ్గిపోతుంది అనమాట. తర్వాత నేను ఇక్కడ కొత్తిమీరను కూడా చల్లుకొని అలా కలుపుకున్నాను అనమాట. బీరకాయ ఇగురు అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ రసం పెట్టేసా అని చెప్పాను కదండి, రసం కూడా ఉడుకుతూ ఉంది. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకా వాటిని దింపేసి చల్లారనిచ్చి టమాటాను పిండేసి ఇంకా టమాటా రసం కూడా పెట్టేయాలి. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి చూడండి ఇంట్లో ఏం చేసుకున్నానో అవే తింటున్నాను. కొద్దిగా రసం, బీరకాయ ఇగురు, కొద్దిగా పప్పు, కొద్దిగా అన్నం అనమాట. ఇంట్లో ఏం చేసుకున్నానో అవే తింటున్నానండి. ఇంకా 1 గ్లాస్ మజ్జిగ అనమాట. నేను సపరేట్గా నాకంటూ వెయిట్ లాస్లోకంటూ చేసుకోలేదు. తర్వాత నేను ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసి 1 చపాతీ, 1 ఆపిల్, ఎగ్ ఉడకబెట్టాను. దాంట్లోనే ఎగ్ పైన సాల్ట్, కారం పొడి చల్లుకున్నాను అనమాట. ఇంకా ఇగురు పెట్టేసాను కదా మధ్యాహ్నం, అదే తింటున్నాను. రసం 1 గిన్నెలో వేసుకున్నాను. ఈ రసాన్ని తాగేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం కూడా, టమాటా రసం కదా అందుకు. నేను 6-6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా త్వరగా తింటే త్వరగా అరుగుతుంది అనేసి, మనం పడుకోవడానికి చాలా టైం ఉంటుంది కదా అప్పుడు, అందుకనేసి త్వరగా తింటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను.